వింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 58వ ఎపిసోడ్‌కి స్వాగతం. 'కురుక్షేత్రం' 15 రోజు ద్రోణాచార్యులు మరణించడం చాలా బావుంటది. ఒక లైక్ కొట్టి వీడియోకి కొనసాగించండి. అయితే 14 రోజు సైనికులు డబుల్ డ్యూటీ చేశారు. పొద్దున యుద్ధంలోని పాండవులు, కౌరవులు కొట్టుకున్నారు. సైంధవుడు చచ్చారు. రాత్రి యుద్ధంలోని పాండవులు, కౌరవులు కొట్టుకున్నారు. గట్టుడు చచ్చాడు. సో, ఈ విధంగా డబుల్ డ్యూటీ చేయడం వల్ల ఏమైందంటే, సైనికులు చాలా అలసిపోయి ఉంటారు. అది గమనించిన అర్జునుడు అంటాడు, "సైనికులారా ఈరోజు మీరు నిద్రపోండి. కొంచెం లేట్‌గా లేసి యుద్ధం స్టార్ట్ చేద్దాం. కంగారేం లేదు" అని చెప్తారు. సో, ఇది విన్న కౌరవులు కూడా ఓకే. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి. మన సైడ్ ఉన్నవాళ్ళు మనుషులే కదా! రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది. సో, 14 రోజు ఉత్సాహంగా అందరూ మంచిగా రెస్ట్ తీసుకొని ఉత్సాహంగా స్టార్ట్ అవుతారు 15 రోజు. సో, 15 రోజు స్టార్ట్ అయితే ఎప్పుడూలాగా కురుక్షేత్రం 15 రోజు స్టార్ట్ అయితే ఎప్పుడూలాగా మన దుర్యోధనుడు సంటింగ్ స్టార్ట్ చేస్తారు. ద్రోణాచార్యుల దగ్గరికొచ్చి, "మీకు చేత కాదు యుద్ధం. 15 రోజుకొచ్చేసాం. ధర్మరాజుని పడతారన్నారు. పట్టలేదు. అర్జునుడు మీకు దొరికినా కూడా చంపరు. ఎందుకని మీ శిష్యుడు. మీ ప్రియ శిష్యుడు కాబట్టి మీ మీద ప్రేమ. ఇప్పుడు అర్జునుడు బతుకుంటే మనం చస్తాం. ఇలాగైతే నాకు అర్థం అవ్వట్లేదు. మీకు సర్వసైన్యాధి యొక్క పదవి ఎందుకిచ్చాం? ఎవరినైనా చంపడానికి. ఇప్పటి వరకు మీరు ఏమీ చేయలేదు. ఇంక ఇలా చూస్తూ ఉంటే నా స్నేహితులు అందరం కోల్పోతూ ఉంటాం నాకు తెలిసి అర్థమైపోయింది. హ్మ్. మీరేదైనా చేసి ఆ పెద్ద వికెట్‌లని తీయండయ్యా అనంటే ద్రోణాచార్యులు అంటారు, "ఇదిగో దుర్యోధన ఇలా నా మనసు రోజు బాధ పెట్టడం కన్నా, ఒక పని చేద్దాం ఈరోజు. అర్జునుడు నా ప్రియ శిష్యుడు నేను చంపట్లేదు అంటున్నావు. నీ యొక్క చంపడం అవ్వదు అని నేను అంటున్నాను. నువ్వు గుర్తుపెట్టుకో. అర్జునుడు శక్తివంతమైన వాడు. ఓకే. ఈరోజు నువ్వు పీకేస్తాను అంటున్న ఆ కర్ణుడు, ఆ ఇద్దరు ఎళ్లి మొత్తం నువ్వు సేనల్ని ఎవరిని తీసుకెళ్తావో తీసుకెళ్ళు. తీసుకెళ్ళి అర్జున్ ఒక్కడితోనే మీరు యుద్ధం చేయండి. నేను పాండవులు, ధర్మరాజు, ఈ భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు, ఈ ఈ ఈ ద్రౌపదుడు వీళ్ళందరితోని నేను యుద్ధం చేసుకుంటాను. నువ్వు ఇటు సైడ్ ఎళ్ళు, అటు సైడ్ ఎళ్ళు. అంటే ఇంకా మరి మాట లేదు. ఇంక మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా చేశారు గురువుగారు. అంతే కదా! ఇప్పుడు నువ్వు రాజు నువ్వేం పీకుతున్నావు? నీకు చేత కాదా? నువ్వు పీకు అని అన్నారు. కర్ణుడినేసుకొని ఎళ్ళడానికి బయలుదేరారు. అయితే అదే అలా అవుతది. అలా ఎళ్లి ద్రోణాచార్యులు చాలా ఊపు మీద ఉంటారు. అంటే బాగా నన్ను తిడుతున్నారు ఇలాగా. ఈరోజు ఏదైనా తాడో పేడో తేలిపోవాలని చెప్పి యుద్ధం స్టార్ట్ చేస్తుంటే సప్తఋషులు కనబడతారు. ఆ సప్తఋషులు కనబడి ద్రోణ బ్రాహ్మణ పుట్టుకలో పుట్టి పండితుడు అయ్యుండి, గురువు అయ్యుండి, యుద్ధ విద్యలు నేర్పడం వరకే నీ వంతు గాని, నీకు ధర్మమా యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు తీయడం? చరిత్రలో ఎక్కడైనా ఉందా ఇలా చెయ్యడం? అని ఆ సప్తఋషులంటే ద్రోణాచార్యులకు అర్థమైపోద్ది. చచ్చిపోయే టైం ఆసన్నమైపోయింది. ఇంకా ప్రాణాన్ని వదిలేసిపోవాలి. అనుకుంటారు. మనసులో అనుకుంటారు. అనుకోని అయితే ఈరోజు తాడో పేడో లేపేద్దాం అందరిని అని చెప్పి మొత్తం అరివేర భయంకరంగా చేస్తారు. రథంలోంచి కిందకి దిగి నరికేస్తుంటారు అందరిని. రథం ఎక్కి అందరిని ఇసిరేస్తారు. రథాలు పట్టుకొని ఇసిరేస్తుంటారు. రథాన్ని బద్దలు చేసేస్తుంటారు. ఏ ఏ అసలు అంత ఊపు మీద ఉంటే దుష్టోధ్యునుడు ఎళ్తాడు ద్రోణాచార్యుల దగ్గరికి. దుష్టోధ్యునుడు ముందుంటాడు. ఈ ధర్మరాజు, నకుల, సహదేవులు, భీములు ఎనకన ఉంటారు. దుష్టోధ్యునుడు సారథ్యంలో ద్రోణాచార్యులు ఫైటింగ్‌కెళ్తే, ద్రోణాచార్యులు ఏసే బాణాలకి, కొట్టే దెబ్బలకి దుష్టోధ్యునుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోతే వీళ్ళందరూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. బట్ నో యూజ్. నో యూజ్ అయితే ఇంకా అప్పుడు ఈ ఇటు సైడు అర్జునుడు ఈ గ్యాంగ్‌తో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇటు సైడ్ అంత అంత చప్పగా ఉంటది గానీ, ఇటు సైడ్ హోరాహోరీగా ఉంటది. అయితే ధర్మరాజు అంటారు, దుష్టజన్య మరి మనము ఎలా ఎదిరించాలి? అర్జునుడు చూస్తే అటు సైడ్ ఫైటింగ్ చేస్తున్నారు. ఆ! మన ద్రోణాచార్యులని ఎలా నిర్వించగలం? చాలా ఉప్పు మీద ఉన్నారు. ఎన్ని వేల ఏనుగులను చంపేస్తున్నాడు. ఎంతమంది సైనికులను చంపేస్తున్నారు. ఏం చేద్దామంటే దుష్టజనుడు అంటారు, "అయినా నాకు తెలియక అడుగుతాను ధర్మరాజు గారు. అర్జునుడు ద్రోణాచార్యులని ఈజీగా చంపేయొచ్చు కదా! ఎందుకు చంపట్లేదంటే గురువు కదా అర్జునుడికి. ద్రోణాచార్యుని చచ్చినా చంపడు అర్జునుడు. ప్రాణం పోయిన అమ్మ అంత ప్రియమైన గురువు విద్య నేర్పించాడని చెప్పి ఆయన చంపడు. మరి ఎలాగండి అంటే, నాకు అవునండి. నాకు చెప్పడం మర్చిపోయాను. మీరు మొదటి రోజు ధర్మరాజు గా మీకు ద్రోణాచార్యులు ఏదో వరం ఇచ్చారని అన్నారు కదా! ఏంటంటే, "ఆ! అవునవును" అంటారు. అప్పుడు భీముడు అంటారు, "అన్నయ్య ఏంటని" అంటే, "ఎలా చంపాలి? భీముడికి అర్జెంట్‌గా చంపేయాలి. లేపోతే ఆ రోజుతో పాండవులు అసలు కురుక్షేత్రం అయిపోయినట్లే అనుకో." అయితే అంటారు, నాకు ధర్మరాజు గారు ఏమన్నారంటే ద్రోణాచార్యులు ఏమన్నారంటే నాతోని ఎప్ వినరాని మాట కథన రంగంలో వింటే ద్రోణాచార్యుడు ఆయుధం వదిలేసి అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోతారు. అప్పుడు ఆయన చంపొచ్చు అనన్నారు. అంటే అప్పుడు
ఆహ్, దుష్టజనుడు అంటాడు, కానీ మా నాన్నగారు నన్ను పుట్టించింది అగ్నిహోత్రంలో నుంచి ఆ ద్రోణాచార్యులని చంపడానికి. కానీ ఆ ద్రోణాచార్యుల దగ్గరికెళ్ళేసరికి నా చేతులన్నీ షివరింగ్ అయిపోతున్నాయి. ఆయన్ని ఎదుర్కొని నిలబడలేకపోతున్నాను. ఎలా చంపాలి మరి అంటే, అప్పుడు భీముడు అంటాడు, అవునట్లు మరి చెప్పినట్లు అక్కడ ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది. అయితే నేను గట్టిగా అశ్వత్థామ చచ్చిపోయాడని అంటాను. అది ఆళ్ళ కొడుకు అనుకోని ఆయుధాలు వదిలేస్తాడు. దుష్టజన్యుని నువ్వు వెళ్లి చంపేసాడు. అబ్బా! సూపర్ ఐడియా రా బాబు! అని చెప్పి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ద్రోణాచార్యులు ముందుకెళ్ళి రథంతోని భీముడు దుష్టజన్య చచ్చిపోయాడు. దుష్టజన్య చచ్చిపోయాడు. దుష్టజన్య చచ్చిపోయాడు అంటాడు. సారీ, దుష్టజన్య అమంగళప్రదము గాక. అశ్వత్థామ చచ్చిపోయాడు. అశ్వత్థామ చచ్చిపోయాడు. అశ్వత్థామ చచ్చిపోయాడు అంటాడు. అశ్వత్థామ చచ్చిపోయాడు. అశ్వత్థామ చచ్చిపోయాడు అంటే ఈ ఈ ద్రోణాచార్యులు ఇలా చూస్తారు. ద్రోణాచార్యులు ఇలా చూసి హ! అంటే ద్రోణాచార్యుల నమ్మకం ఏంటంటే దుష్టజన్యుడు నన్ను నన్ను చంపడానికి పుట్టాడు. గానీ అశ్వత్థామ దుష్టజన్యుడిని చంపడానికి పుట్టాడు. సో, దుష్టజన్యుడు ఇంకా బతికే ఉన్నాడంటే అశ్వత్థామ బతికే ఉంటాడు. అంచనా. అయితే ఇది అబద్ధపు న్యూస్ అని చెప్పి యుద్ధం చేస్తూ ఉండి చాలామందిని చంపేస్తూ ఉంటాడు. అయితే అలా ముందుకెళ్ళాక కొంచెం యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మరాజు వైపు చూస్తారు. చూస్తారు. ఇలా చూస్తారు. ధర్మరాజు ఏమి అనట్లేదు. నిజమా కాదా? నిజమా కాదా? ఎంతైనా అబద్ధం కొడుకు చచ్చిపోయాడంటే ఎవరికైనా బాధ ఉంటది కదా! ఆ యుద్ధం అలా కాన్షియస్‌లోకెళ్తుంటది. అన్‌కాన్షియస్‌లోకి యుద్ధాన్ని. యుద్ధం చేస్తుంటారు. బాణాలు అటు ఇటు ఏస్తూ ఉంటుంటే, ఇది గమనించిన శ్రీకృష్ణుడు పరిగెట్టొచ్చి, "ధర్మరాజా, ద్రోణాచార్యులు నిన్ను చూస్తున్నాడంటే నీ నోటి నుంచి వస్తే అది నమ్ముతారు. ఇదే సరైన సమయం. ఇంకో ఆప్షన్ లేదు. నువ్వు అశ్వత్థామ అతహ అని చెప్పు." అంటే, "నేను చెప్పనండి. అధర్మం నేను చెప్పను. అశ్వత్థామ ఎక్కడ చచ్చిపోయాడు? చచ్చిపోలేదు కదా!" అంటే, "నాయనా." సో, శ్రీకృష్ణుడు అంటాడు, "బాబు ధర్మరాజా నీకు దండం పెడతాను. ఇప్పుడు గనక నువ్వు చంపలేకపోతే ద్రోణాచార్యులని సైన్యాన్ని లేపేస్తాడు. అబద్ధం అన్నందుకు నీ భీముని లేపేస్తాడు. తర్వాత దుష్టజనుల్ని లేపేస్తాడు. ఈళ్ళందరిని లేపేస్తారు. గుర్తుపెట్టుకో. ఈ రోజులతో మిమ్మల్ని నేను ఎవరు కాపాడలేను. గుర్తుపెట్టుకోండి. నీకు మరీ మాటిస్తున్నాను అంటాడు. మరీ మాటిస్తున్నానంటే, మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఉంది. దుష్ అశ్వత్థామ అతహ కుంజరహ అని విన్నట్లు చెప్పు. అంటే అశ్వత్థామ చచ్చిపోయాడు అని గట్టిగా ద్రోణాచార్యులకు వినిపించినట్లు చెప్పి చచ్చిపోయింది ఏనుగు అని నెమ్మదిగా చెప్పు అంటాడు. అది విన్నది ఆయన ద్రోణాచార్య అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతారు కదా! సో, దానికోసం అనమాట. అయితే ధర్మరాజు అశ్వత్థామతః కుంజరః అని అంటారు. అంటే అశ్వత్థామ చచ్చిపోయాడు ఏనుగు అని అంటారు. అలాగనమాట. అనగానే అది విన్న ద్రోణాచార్యులు ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు అబద్ధం ఆడు కదా! అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతాడు. బాణాలన్నీ వదిలేసి అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతే చాలామంది బాణాలేస్తుంటారు అదే సమయం. అనుకుంటే నా కొడుకు చచ్చిపోయాడు ఇంక నాకింక అక్కర్లేదు. సప్తఋషులు కూడా చెప్పాడు కదా! ఎంతకాలం ఇది. నా జీవనం నా బాడీ వదిలేసి నేను బ్రహ్మలోకంకెళ్ళిపోతానని చెప్పి రథంలోకెళ్ళి మోకాళ్ళ మీద నించొని అలా సజీవ దహనం అంటే సజీవ దహనం కాదు. సజీవ సమాధి అయిపోతాడు. సజీవ సమాధి అయిపోయి గుండె లోపల ఉన్న జ్యోతి, ఆ బ్రహ్మజ్యోతి అలాగా బ్రహ్మలోకంలోకెళ్ళిపోతది. బ్రహ్మలోకంలోకెళ్ళిపోతున్నప్పుడు దట్ శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చూస్తారు. చూస్తే ఇంకా ఈ దుష్టజన్యుడు పరిగెట్టొచ్చి ఇదే ఛాన్సు అని చెప్పి అన్‌కాన్షియస్ అయిపోయి కత్తెట్టుకొని ఆ పేక నలగడానికెళ్తాడు. అది చూసిన అర్జునుడు చంపొద్దు గురువుగారిని చంపొద్దు అని. అంటే గురువుగారు బతికున్నారనుకుంటాడు. ధర్మరాజు అంటే వద్దొద్దు తప్పు దుష్టజన్య అలా చెప్పి లేదు మా నాన్న పుట్టించింది ఆయన్ని చంపడానికి అంటారు. ఆ జ్యోతి కనబడదు ఎవరికిని. శ్రీకృష్ణుడికే కనబడతది. బతికున్నాడని అనుకుంటాడు. ఎళ్లి పేక పట్టుకొని, తల పట్టుకొని దుష్టజనుడు తల పట్టుకొని పేక నరికేసి ఆ తలని గిరగిరా తిప్పి కౌరవుల సైడ్ ఇసిరేస్తాడు. కౌరవుల సైడ్ ఇసిరేస్తే అందరూ చూసి అమ్మో! ద్రోణాచార్యులే చచ్చిపోయారంటే సర్వసైన్యాధ్యక్షుడు మనం ఇంకెంతని ఆ రోజు యుద్ధం క్లోజ్ చేసేసుకొని దుర్యోధనుడు మొత్తం అందరూ కృపాచార్యులు అందరూ పారిపోతుంటారు. అందరూ అంటే గ్యాంగ్ అంతా పారిపోతుంటే అశ్వత్థామ ఎందుకు పారిపోతున్నారంటే మీ నాన్నగారు చచ్చిపోయారేంటి అంటే ఎవడా ఎదవ చంపింది మా నాన్నగారిని అనంటే కృపాచార్యులు వచ్చి అవును ఇలా జరిగింది. అబద్ధపు మాట మాట్లాడి ధర్మరాజు నోటున నువ్వు చచ్చిపోయావని చెప్పి బాణాన్ని చేసి ఇలా దుష్టజనుడు చంపేశాడు. తల తీసేశాడు అంటే మామయ్య తెలియదా? ద్రోణాచార్యుల కడుపున ఈ అశ్వత్థామ అరివేర భయంకరుడు అస్త్రశస్త్ర నిపుణుడు నేను పుట్టానని తెలీదా? నేనంటే భయం లేదా వాళ్ళకి? నన్ను అవమానించినట్లే కదా!
ఇప్పుడు చూడండి నా దగ్గరున్న అస్త్రశస్త్రాలు ప్రయోగించి ఆ పాండవుల్ని నాశనం చేయకపోతే నా పేరు అశ్వత్థామే కాదని చెప్పి దుర్యోధనుడు ఆగు దుర్యోధన అంటారు. నా దగ్గర ఎవరికీ తెలియని నారాయణాస్త్రం ఉంది. ఈ నారాయణాస్త్రం ఇస్తే మొత్తం అందరూ చచ్చిపోతారు. పాశుపతాస్త్రంతో సమానమైనది ఈ నారాయణాస్త్రం. దీనికి తిరుగులేదు. అంటే అబ్బా! దుర్యోధనుడు ఆనందమే ఆనందం. అబ్బా! నారాయణాస్త్రంతో పాండవులు చచ్చిపోతారట ఇదైపోతారు. పోతే పోనీ ఏ ద్రోణాచార్య చచ్చినా మనకి ఆ నారాయణాస్త్రం ఇన్నాళ్ళు ఎందుకు ప్రయోగించరు నాన్నగారు ప్రయోగించొద్దన్న అంటారని చెప్పి నారాయణాస్త్రం స్మరించేస్తారు. స్మరించేస్తే శ్రీకృష్ణుడు ఇలా కాన్సంట్రేషన్‌తో చూస్తారు. అమ్మో! నారాయణాస్త్రం అని అర్థమైపోద్ది శ్రీకృష్ణుడికి. నారాయణాస్త్రం ఎళ్తూ నారాయణాస్త్రంలో నుంచి ఎన్నో అస్త్రాలొస్తాయి. గదలు, కత్తులు అన్నీ వచ్చి అందరిని ఏసేస్తుంటాయి. అందరిని ఏసేస్తుంటే శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది వస్తుంది నారాయణాస్త్రం. ఎందుకంటే ఒక అస్త్రం నుంచి ఒక 100 అస్త్రాలు పుడతాయి కదా! అప్పుడు మొత్తం సేనలందరూ ముందు పాండవులందరికీ చెప్తారు. వస్తుంది నారాయణాస్త్రం. మీరు చేతిలో ఆయుధం వదిలేయాలి. రథం దిగిపోవాలి. భూమి మీద పడుకొని శరణు కొడితే నారాయణాస్త్రం మిమ్మల్ని ఏం చేయదు అంటాడు. ఒక పాండవులందరూ రథాల్లోంచి దిగిపోతారు. సేనలు అందరూ దిగిపోతారు. కానీ భీముని మటుకు నారాయణాస్త్రం లేదు, తక్కువ లేదు. నా అరవేరు భయంకరుడు అనుకుని యుద్ధం చేస్తుంటాడు రథం మీద ఉండి. నారాయణాస్త్రం వచ్చి ఫస్ట్ భీముని అటాకింగ్ చేస్తది. అర్జెంట్‌గా అర్జునుడును హ్మ్. కృష్ణుడు ఎళ్లి లాగేసి నా రథం మీద నుంచి పడుకోరా బాబు! ఇది పడుకుంటేనే వదిలేస్తదని పడుకోబెట్టేస్తాడు. పడుకోబెడితే అలాగా నారాయణాస్త్రం నెమ్మదిగా సేనలందరిని పాస్ చేసుకొని బయటికెళ్ళిపోతే అప్పుడు దుర్యోధనుడు అంటాడు ఇదేటి అశ్వత్థామ నారాయణాస్త్రం అన్నావు, పీకేస్తానన్నావు, చంపేస్తానన్నావు, అది చూస్తే అలాగెళ్ళిపోయింది. ఏం చేయలేదంటే, నాయనా దుర్యోధన నారాయణాస్త్రం మా నాన్నగారు ఇచ్చేటప్పుడు అది శరణు కోరితే ఎటువంటి మనిషినైనా వదిలేస్తది. అది నాకు మా నాన్నగారికి తెలుసు ఈ సీక్రెటు. కానీ శ్రీకృష్ణుడికి తెలిసిపోయింది. అది ఎలాగో అర్థం అవ్వట్లేదు. అంటే మళ్ళీ ప్రయోగించండి. మళ్ళీ ప్రయోగిస్తే అది మనకొచ్చి మనలందరిని చంపేస్తది. అంటే మేమైతే వద్దులే యుద్ధం ముగించేద్దాం ఈరోజు 15వ రోజు అని చెప్పి అందరూ గుడారాల్లోకెళ్ళిపోతారు. అశ్వత్థామ ఒకటే గోల. నాన్నగారు చచ్చిపోయారని ఒక గోల. తర్వాత ఈ నారాయణాస్త్రం ఎందుకు ప్రయోగించలేదు? అసలు శ్రీకృష్ణుడికి ఎందుకు ఇంత శక్తి ఉందని చెప్తే. అప్పుడు ఆ బాధతో ఉంటే వేదవ్యాసుడొచ్చి నాయనా కంగారు పడక వాళ్ళెవరు అనుకున్నావు నరనారాయణులు. ఆ! నువ్వు తక్కువ అంచనా ఏస్తున్నావా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని అని మొత్తం స్టోరీ అంతా చెప్తారు. సో, ఆ విధంగా పాండవులు, కౌరవులతో ఈ 15వ రోజు కథ సమాప్తం. ఓకే. నేను అండీస్ పర్వత శ్రేణుల్లో ఉన్నాను. నాకు ఇంటర్నెట్ లేదు. ఊపిరి ఆడదు. 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాం మేము. సో, వెబ్ చుట్టూ ఇంటర్నెట్ ఒక వేరేగా ఉంటది. వీడియో వస్తది. మీరే చూద్దురు. ఓకే. ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.